న్యూజెర్సీలోని ఎడిసన్లో భారత 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సాయిదత్త మందిర్, సాయిదత్త పీఠం, కల్చరల్ సెంటర్, శ్రీ శివవిష్ణు టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో దేశభక్తి, భక్తిభావం, ఐక్యత వెల్లివిరిశాయి. ప్రముఖ భారతీయ అమెరికన్ నాయకుడు ఉపేంద్ర చివుకుల భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎడిసన్ టౌన్షిప్ నాయకులతో పాటు విశ్వ హిందూ పరిషత్, హిందూ స్వయం సేవక్ సంఘ్, ఓఎఫ్ బీజేపీ, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, ఎంఏటీఏ తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, వాసవి, ఎన్ఆర్ఐ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవంతో పాటు అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ భారత్ అమెరికా స్నేహ సంబంధాలు, ప్రజాస్వామ్య విలువల ప్రాధాన్యాన్ని వక్తలు వివరించారు. ఎస్డిపి గురుకులం చిన్నారులు ఆలపించిన వందే మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రవాస భారతీయులు జాతీయ పతాకానికి వందనం చేసి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని చైర్మన్ రఘుశర్మ శంకరమంచి అభినందించారు. శ్రీమాత్రే నమః. భారతీయులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సాయిదత్త పీఠం, శ్రీవిష్ణు దేవాలయం తరఫు నుంచి మీ అందరికీ అన్ని చూస్తూనే ఉంటారు. మనం గత 12 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆగస్ట్ 15th ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా చేసుకుంటాము. ఎన్నో పూజలు, ఎన్నో ఫంక్షన్లు, ఎన్నో నవరాత్రులు అవి చేసుకుంటూ వాటితో పాటు మన దేశానికి సంబంధించి ఎటువంటి ఫంక్షన్ వచ్చినా జనవరి 26 కానీ, ఆగస్ట్ 15th కానీ ఇలాంటివి ఏవి వచ్చినా కూడా తప్పకుండా మన దేవాలయం తరఫు నుంచి మన వాలంటీర్స్, మన డైరెక్టర్స్, మన ఎస్డిపి ఫ్యామిలీ అందరం పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాం. ఆ సందర్భంగా ఈ రోజు కూడా ఉదయం 7:30 to 8:30 ఫ్లాగ్ హోస్టింగ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసుకున్నాం. దానికి ఎంతో మంది కమ్యూనిటీ లీడర్స్ అందరూ కూడా వచ్చి అటెండ్ అయ్యారు, అందరూ పార్టిసిపేట్ చేశారు. అందరం ముందుగా దేవాలయంలో దర్శనం చేసుకుని 7:30 కల్లా స్టార్ట్ చేశాం. మన ఎస్డిపి గురుకులం పిల్లలు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. దాంతోపాటు ఇతర కమ్యూనిటీ లీడర్స్ నాట్స్ నుంచి, అలాగే మన మాటా నుంచి, మన టీపాస్ నుంచి, హెచ్ఎస్ఎస్ నుంచి, ఎన్జే బీజేపీ నుంచి, అలాగే మన విహెచ్పి నుంచి ఇంకా చాలా మంది కమ్యూనిటీ లీడర్స్ ఇంకా చాలా మంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఈ రోజు, అలా కాకుండా ఎడిసన్ టౌన్షిప్ నుంచి కూడా మనకి కౌన్సిల్ మ్యాన్స్ గానీ మిగిలిన లీడర్స్ గానీ వచ్చారు. మేయర్ గారు రావాల్సింది మిస్ అయ్యారు కానీ మిగిలిన అందరూ కూడా వచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేశారు. ఎంతో చక్కగా, హ్యాపీగా, అంగరంగ వైభవంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని చేసుకుని అందరం బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడే మన వెంకటేశ్వర స్వామి అభిషేకం జరిగితే దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఎవరెవరైతే ఎక్కడైతే ప్రపంచంలో మన ఇండియన్స్ అందరూ, మన భారతదేశ ప్రజలందరూ ఉన్నారో అందరికి కూడా చక్కగా ఉండాలని, చల్లగా ఉండాలని, అలాగే నేను ఎప్పుడు చెబుతుంటాను, ఇండియా అమ్మ అయితే అమెరికా నాన్న అని చెబుతుంటాను. ఇండియాలో 80వ మనకి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, అమెరికాకి 250 పూర్తి చేసుకున్నాం. 250 వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. చాలా గ్రేట్. ఆ సందర్భంగా ఇవాళ మనం 2 ఫంక్షన్లు కలిపి చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. కానీ మాకు తిండి పెట్టేది అమెరికా, మేము ఉండేది మా రూట్స్ అన్ని కూడా ఇండియా. కాబట్టి ఈ 2 కూడా ముఖ్యమే. ఈ 2 దేశాల్లో అందరు ప్రజలు అందరూ బాగుండాలి, వారి కుటుంబాలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ మిగతా ఎటువంటి యుద్ధాలు లేకుండా అన్యోన్యంగా అన్ని దేశాలు కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ శ్రీమాతని, జగన్మాతని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం
ಕೋಟಿ ಕಂಠ ಕಲಕಲ ನಿನಾದ ಕರಲೆ ಕೋಟಿ ಕೋಟಿ ಭುಜೆ ಧೃತ ಕರ ಕರವಾಲೆ ಅಬಲಾಕಿನುಮಾ ಯತು ಬಲೆ